సమాధానం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. సమాధానము పొందుకునే ఒక విధమును లేఖనాల్లో నుంచి చూడగలము. క్రీస్తును విశ్వసించిన హృదయాలు భయము, ఆందోళన, కలవరము లేకుండా సమాధానము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు ఈ సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ఆ సమాధానాన్ని మన హృదయాలలో మనమే ఏలుచుండాలి అని కొలస్సీ 3:15లో చూడగలము. అది ఎలాగంటే ఈ సమాధానము 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. సహనం, క్షమాపణ, ప్రేమ. ఈ 3 కూడా ఇతర వ్యక్తులతో ముడిపడి ఉంటాయి. వారి స్వభావంతో సంబంధం లేకుండా వారిని సహించేవారుగాను, క్షమించేవారుగాను, ప్రేమించేవారుగాను ఉండాలని 13, 14 వచనాలు చెప్తూ ఉన్నాయి. ఇలా చేయటం కష్టమే అయినప్పటికీ ప్రభువును చూస్తూ చేస్తే అది సాధ్యమే అని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఈ వాక్యములో ప్రభువును మాదిరిగా చూపించడం చూడగలము. ఆ ప్రభువు శిలువ త్యాగంలో కూడా ఈ సహనాన్ని, క్షమాపణను, ప్రేమను మనం చూడగలము. ఇలా హృదయాన్ని ఏలటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాక్యమును పాటించిన వారం అవుతాము. అప్పుడు ప్రభువు నుండి సమాధానమును, దీవెనలను పొందుకుంటాము.